వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దీని మీద మనం గతంలో అనేక వీడియోలు చేసుకున్నాం. ఈరోజు ఒక కొత్త అంశాన్ని మనం పరిశీలిద్దాం. ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత అనేక రంగాలు అయితే బాగుపడ్డాయి, కానీ వ్యవసాయ రంగం అయితే కుదేలైపోయింది. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు 12 లక్షల మంది రైతులు దేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. అంటే వ్యవసాయ రంగంలో వచ్చిన నష్టాలే కారణం. ఇక వ్యవసాయ రంగంలో నష్టాలకి కారణాలు అనేక కారణాలు. రైతుల పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లేకపోవడం, కేంద్రం మద్దతు ధర ప్రకటించిన ఆ మద్దతు ధరకు కూడా సరిగా కొనుగోలు చేయకపోవడం, మద్దతు ధర కూడా గిట్టుబాటు ధర కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అది కేవలం మద్దతు ధర మాత్రమే, గిట్టుబాటు ధర కాదు. మద్దతు ధర కన్నా కూడా 50% అధికంగా గిట్టుబాటు ధర కల్పించాలని ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సూచించినా కూడా ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. కనీసం మద్దతు ధరకు కూడా చట్టబద్ధత కల్పించలేదు. పంటలకి మద్దతు ధర ప్రకటించడమే కానీ ఎక్కడా కూడా రైతులకి ఆ ధర దక్కడం లేదు. నాణ్యత లేదని, తేమ ఎక్కువ ఉందని రకరకాల సాకులతో కేంద్రం ఇచ్చే మద్దతు ధర కన్నా కూడా 20 నుంచి 30% తక్కువ ధరకి రైతులు పంటని అమ్ముకోవాల్సి వస్తుంది అనే విషయం అనేక సర్వేల్లో వెల్లడైంది. ఇక ఎప్పుడైతే ఆ మార్కెట్లో ఒక వస్తువు ధర పెరిగిపోతుందో వెంటనే విదేశాల నుంచి దిగుమతి చేసుకొని అందుబాటులో ఉంచుతుంది కేంద్ర ప్రభుత్వం. పప్పుల ధరలు పెరిగిపోయాయని చెప్పేసి తెగ బాధపడిపోయే కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర దక్కడం లేదనే విషయంలో మాత్రం స్పందన ఉండడం లేదు. ఎందుకంటే రైతులు సంఘాలు పెద్దగా గట్టిగా ఉండవు, రాజకీయంగా పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఎన్నికలు వచ్చే సమయానికి ప్రతి ధర వినియోగదారుడికి అందుబాటులో ఉండే విధంగా చూస్తారు. కానీ రైతులు గిట్టుబాటు ధర దక్కుతుందా లేదా అనే విషయంలో మాత్రం కనీస ఆలోచన కూడా చేయరు. చివరికి దరిద్రంగా దక్షిణాఫ్రికాలో దరిద్రంగా ఉన్న ఒక సూడాన్ దేశం నుంచి కూడా కందిపప్పు దిగుమతి చేసుకుంటుంది భారతదేశం. కేవలం ఒక ఆహార ధాన్యాల విషయంలో మాత్రమే స్వయం సమృద్ధి సాధించాం. పప్పు ధాన్యాలన్నీ దిగుమతి, నూనె గింజలన్నీ దిగుమతి. ఈ విధంగా ఈ పప్పు ధాన్యాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన 4-5 పంటలు, నూనె గింజలకు సంబంధించిన 4-5 పంటల విషయంలో రైతులు పండించినా కూడా గిట్టుబాటు ధర రాదు. విదేశాల నుంచి మాత్రం ప్రతి సంవత్సరం 4 లక్షల కోట్ల విలువైన దిగుమతులు చేసుకుంటా ఉంది. ఇక రైతు సోదరులు కూడా ఆచి తూచి పంటలు సాగు చేయాలి. ఎక్కువ పంట పండించి ఎక్కువ లాభాలు తీసుకోవాలనే ఆలోచన వద్దు. విస్తీర్ణం తగ్గించుకోండి. మదనపల్లి మార్కెట్కి 400 లారీలు రావాల్సిన టమాటా ఒక రోజుకి సగటున 410 లారీలు వస్తే ఆ రోజు దారుణంగా పోతున్నారు. 400 లారీల టమాటా రావాల్సిన సమయంలో కేవలం 350 లారీల సరుకు మాత్రమే వస్తే టమాటా ధర ఒకేసారి కేజీకి 25 రూపాయలు దాటిపోయింది. రైతు సోదరులు గుర్తుంచుకోండి, ఒక్క 10% సాగు తగ్గిస్తే రైతులకి దక్కే ధర 50% పెరుగుతుంది అనే విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలనే ఆలోచన విరమించుకోండి. 4 ఎకరాలు వేసే రైతులు 2 ఎకరాలే సాగు చేయండి. విపరీతంగా పురుగు మందులు కొట్టి ఎక్కువ దిగుబడులు తీసే ఆలోచన పెట్టుకోవద్దు. రైతు సోదరుల కనుక సాగుని నియంత్రించకపోతే వ్యాపారస్తులు రైతుల్ని దోచుకోవడం ఆపరు. ఒక మార్కెట్లో ఒక 10 క్వింటాలు సరుకు ఎక్కువ వస్తేనే రైతులు అక్కడ ఆ మార్కెట్లో ధరణ పతనం చేసి రైతుల దగ్గర కాజేస్తున్నారు. అందుకే రైతులు కూడా ఆయా వస్తువుల్ని ఎగబడి ఉత్పత్తి చేయవద్దు. షార్టేజ్ క్రియేట్ చేయండి. ఎప్పుడైతే సప్లై తగ్గుతుందో ధర కూడా పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అక్కడ కనుక మనం డిమాండ్ క్రియేట్ చేయకపోతే ధర దక్కే అవకాశం లేదు. ప్రతి భూమిలో పంటలు సాగు చేయాలన్న ఆతృత వద్దు. 30% భూములు ఖాళీగా వదిలేసిన వచ్చే ప్రమాదం లేదు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో 70% బీడు భూములుగా పడిపోయి ఉన్నాయి. ఇక నాగార్జున సాగర్ కుడికాలువ కింద అయితే ఖరీఫ్లో ఉరివేయడం ఎప్పుడో మానేశారు. ఈ మధ్యకాలంలో ఇక మొక్కజొన్న కొన్ని రకాల పంటలు వేస్తూ ఉన్నారు, మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. అయినా కూడా వరి పంట ఎక్కడా షార్టేజ్ లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం భారతదేశమే 40 లక్షల టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంది. అందువల్ల వరి సాగు తగ్గినా వచ్చిన నష్టం లేదు,
గోధుమ సాగు తగిన వచ్చిన నష్టం లేదు. పంటల సాగుని తగ్గించుకుంటూ వెళ్ళండి, పంటల ధరలు పెరుగుతూ వెళ్తాయి అనే ఆర్థిక సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించండి. దీని మీద మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.